టుడే మన టాపిక్ వచ్చేసి టర్న్ డౌన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ టర్న్ డౌన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. గమనించండి, టర్న్ డౌన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? మనకు రెండు క్యాండిల్స్ని బేస్ చేసుకొని క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటాము. ఈ ప్యాటర్న్లో మనకు మొదటి క్యాండిల్ వచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్, ఇది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే రెండవ క్యాండిల్ వచ్చేసి మనకు ఒక రెడ్ క్యాండిల్, ఇది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే స్టాక్ మార్కెట్ బేస్డ్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలని అనుకుంటున్నారో ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్లో మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ క్యాండిల్స్టిక్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి, మనకు దీనిలో ఫామ్ అయ్యే మొదటి క్యాండిల్ అనేది ఒక గ్రీన్ క్యాండిల్. ఈ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ చూడండి. మొదట మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత, మీన్స్ గ్రీన్ క్యాండిల్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని కింది వరకు తీసుకురావడం జరిగింది. అంటే లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై వరకు తీసుకువెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్గా మారుతుంది. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ డే గమనించండి, మార్కెట్ అనేది ఫుల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇలా గ్యాప్ డౌన్ అయిన మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని క్యాండిల్ యొక్క హై వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ సేలర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని కిందన క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్గా మారుతుంది. ఈ విధంగా ఈ టర్న్ డౌన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఈ స్క్రీన్ పై గమనించండి, దీనిలో ఫామ్ అయిన మొదటి క్యాండిల్ అంటే గ్రీన్ క్యాండిల్ యొక్క లోయర్ షాడో మరియు తర్వాత వచ్చే రెడ్ క్యాండిల్ యొక్క అప్పర్ షాడో, ఈ రెండింటి యొక్క షాడోస్కి మనము హారిజెంటల్ రే గీసినట్లయితే ఒకదానితో ఒకటి టచ్ అవ్వడం జరుగుతుంది. ఇలా టచ్ అయినప్పుడు మాత్రమే అది ఒక వాలిడ్ టర్న్ డౌన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి, మనకు టర్న్ డౌన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈ టర్న్ డౌన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది రెండు వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది. ఒకటి టర్న్, ఇంకొకటి డౌన్. టర్న్ అంటే ఏంటి సార్? తిరగడము అని అర్థం. డౌన్ అంటే కింది వైపు అని అర్థం. సో ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయినప్పుడు మార్కెట్ యొక్క మూమెంట్ అనేది మనకు డౌన్ వైపు ఉంటుందని దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఇది బేసిక్గా ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది నార్మల్గా మనకు ఒక అప్వర్డ్ ట్రెండ్లో కనిపించడం జరుగుతుంది. అంటే ఏంటి సార్? ఒక బుల్ ట్రెండ్లో మనకు కనిపించడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ఈ రెండు క్యాండిల్స్ యొక్క సైజులో మనకు అంత పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఏముండదు, కానీ ఈ ప్యాటర్న్ ఫామ్ అయ్యే విధానంలో మనకు ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఏ విధంగా అంటే మనకు పైన గ్రీన్ క్యాండిల్ యొక్క లోయర్ షాడో మరియు కిందన రెడ్ క్యాండిల్ యొక్క అప్పర్ షాడో అనేవి హారిజెంటల్ రే గీసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనకు టచ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అవుతేనే మనకు అది ఒక వ్యాలిడ్ టర్న్ డౌన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం ఏమర్థం చేసుకోవచ్చు? మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థం. దీని ద్వారా ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవుతుంది? మనకు జనరల్గా రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడింగ్ అనేది చేస్తుంటారు. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 టైం ఫ్రేమ్లలో కూడా మనకి ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. బట్ ఈ ప్యాటర్న్ అనేది రేర్గా ఫామ్ అవుతుంది. మరి మనం ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? నాకు తెలిసినంత వరకు మీరు స్టాక్ మార్కెట్కి బిగినర్ అయితే మీరు యూట్యూబ్లో డిఫరెంట్ వీడియోస్ చూసి ఆల్రెడీ డిఫరెంట్ డీమేట్ అకౌంట్స్ని మీరు ఓపెన్ చేసి ఉంటారు. దానిలో ఏదైనా ఒక అకౌంట్ ఓపెన్ చేయండి. మన ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. అంటే వాటి సంబంధించిన వీడియోస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని రోజు ఒకదాన్ని మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే
మీకు ఆ చార్ట్ పై అంటే మీరు తీసుకున్న ఆ చార్ట్ పై మరియు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ పై మీకు చాలా గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి. మనకు ప్రీవియస్ గా ఒక అప్ ట్రెండ్ అనేది ఉండింది. దాని తర్వాత మనకు టర్న్ డౌన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనం ఒక ప్రాపర్ రీటెస్ట్ కానీ లేదా ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనిని ఒక చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి. ఇదేం చార్ట్ సార్? మనకు నెక్స్ట్ లైన్ చార్ట్, డైలీ చార్ట్లో ఉన్నాము. సో చూడండి, నేను మీకు ఏ చార్ట్ పెట్టినా కానీ దాదాపుగా డైలీ చార్ట్లోనే పెడుతున్నాను. ఎందుకంటే ఐడెంటిఫై స్కిల్స్ అనేవి మనకు డైలీ చార్ట్లో చాలా బాగా వర్క్ అవడం జరుగుతుంది. సో గమనించండి, ప్రీవియస్గా మనకు ఒక అప్ ట్రెండ్ అనేది ఉండింది. దాని తర్వాత స్వింగ్ హై ఏదైతే ఉందో మనకు అక్కడ ఈ టర్న్ డౌన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత వచ్చిన మూవ్ని మీరు గమనించవచ్చు. ఇది ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు మోటివేషన్గా వర్క్ చేయడం జరుగుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.